కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగం పట్ల అశ్రద్ధ చూపుతూ ఆదాని, అంబానీ లాంటి బడా కార్పొరేట్ శక్తులకు లబ్ధి చేకూరుస్తున్నాయని మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ వ్యవసాయ శాఖ మంత్రులు వడ్డే శోభనాధీశ్వరరావు పేర్కొన్నారు. ఈ నెల 23వ తేదీన మాజీ ప్రధాని, భారతరత్న చౌదరి చరణ్ సింగ్ జయంతి సందర్భంగా జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని రైతాంగ సమస్యలు పరిష్కారాలపై జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ప్రముఖ రైతు ఉద్యమ నేత, మాజీ మంత్రివర్యులు వడ్డే శోభనాధీశ్వరరావుతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించింది. వడ్డే శోభనాధీశ్వరరావు ప్రసంగిస్తూ చౌదరి చరణ్ సింగ్ దేశ 5వ ప్రధానిగా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా వ్యవసాయ రంగ అభివృద్ధికి అవిరళ కృషి జరిపారని అన్నారు. భూ సంస్కరణలు అమలు చేయడం, జమీందారీ విధానాన్ని రద్దు చేయడం, కౌలుదారులకు రక్షణ కల్పించే చట్టాన్ని అమలు చేయడం లాంటి సంస్కరణతో వ్యవసాయ రంగంలో పెనుమార్పులు చేశారని గుర్తు చేశారు. నేడు లక్షలాది ఎకరాల పంట భూములను బడా కంపెనీలకు దారాదత్తం చేస్తున్నారని, 16 లక్షల కోట్ల బడా కంపెనీలు రుణాలను రద్దు చేశారని, మరోవైపు బీజేపీ పాలనలో గత 11 సంవత్సరాలుగా అప్పుల ఊబిలో కొనసాగుతున్న రైతుల రుణాలను రద్దు చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయడం లేదన్నారు. వ్యవసాయ రంగంలో ఉత్పాదకత అల్పంగా ఉందని, వ్యవసాయ పరిశోధనలకు తగిన బడ్జెట్ కేటాయించడం లేదన్నారు. రైతులు పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధర లభించకపోవడం వల్ల ప్రతి ఏటా 3 లక్షల కోట్ల రూపాయలను రైతులు నష్టపోతున్నారన్నారు. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, ఉత్పత్తి వ్యయానికి 50% అదనంగా లభించేట్లు వ్యవసాయ ఉత్పత్తులు ధరలను నిర్ణయించాలని నివేదిక అందిస్తే మోడీ ప్రభుత్వం ఎంఎస్ స్వామినాథన్ నివేదికను అమలు చేస్తామని పేర్కొని ఆచరణలో అమలు చేయడం లేదన్నారు. చైనా రైతాంగానికి ప్రతి ఏటా 15 లక్షల కోట్ల రూపాయల సబ్సిడీ అందిస్తుందని, అందులో 10% కూడా భారత ప్రభుత్వం రైతాంగానికి అందించడం లేదన్నారు. పేద వ్యవసాయ కార్మికులు కానీ, కౌలు రైతులు కానీ, భూమిని దున్నుకుని పండించేటటువంటి వాళ్ళకి భూమి మీద హక్కులు కల్పించినటువంటి వ్యక్తి చౌదరి చరణ్ సింగ్. ఒకానొక సమయంలో భారతదేశంలో తొలి కమ్యూనిస్ట్ ముఖ్యమంత్రి అనుకుంటా ఈఎంఎస్ నమోద్రిపాద్ గారు, ఆయన కూడా ఏమన్నారంటే, కమ్యూనిస్టులమైన మాకన్నా కూడా ఇంకా ఆయన చాలా సమర్థవంతంగా భూ సంస్కరణలు అమలు చేశాడు. అది వెన్ దేర్ ఈజ్ ఏ విల్ దేర్ ఈజ్ ఏ వే అనేటటువంటి దానికి అది ప్రత్యక్ష ఉదాహరణ అనేటటువంటి మాట కూడా నమోద్రిపాద్ గారు చెప్పారనే విషయాన్ని మీకు మనం చేస్తూ ఉన్నా. ఆ అమలు చేసే సందర్భంగా గ్రామాల్లో ఉండేటటువంటి కరుణలు, పట్వారీలు సహాయ నిరాకరణ చేయాలి అనే ఉద్దేశంతో సరిగ్గా సహకరించకుండా ఉన్నటువంటి పరిస్థితుల్ని ఆయన 28,000 మంది పట్వారీలని ఒక్క కలంపోటుతో తీసి అవతల పడేసేసి లేఖపాల్ అనేటటువంటి కొత్త ఉద్యోగం సృష్టించి గ్రామాల్లో చదువుకుని ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళని అపాయింట్ చేసి పటిష్టంగా అమలు చేసినటువంటి పరిస్థితి జరిగింది. అట్లాగే ఆ జమీందారీలు రద్దయినప్పుడు వాళ్ళకి కొద్దో గొప్ప కాంపెన్సేషన్ ఇవ్వాలి కాబట్టి అది కూడా సుమారుగా 200-300 కోట్ల రూపాయల భారం ఉంటే దాన్ని రైతులకి భారం కానటువంటి రీతిలో భూమి శిస్తు విధించి దాన్ని పటిష్టంగా కలెక్ట్ చేసి వాళ్ళకి ఆ లయబిలిటీని, రెస్పాన్సిబిలిటీని ఫుల్ఫిల్ చేసే విధంగా అట్లా చేసినటువంటి వ్యక్తి చరణ్ సింగ్ గారు. అట్లాగే అంతేకాకుండా ఆయన ఎక్కడైనా ఒక స్కూలు, ఒక హాస్పిటల్లో, ఒక అభివృద్ధికి ఏదైనా భూమి కావాలి అనేటటువంటి విషయం వచ్చినప్పుడు ఆ దగ్గరలో ఖాళీగా ఉన్న భూమి ఏదైనా ఉంటే అందులో పెట్టండి, అంతేగాని పంట పండించే భూమి తీసుకోకూడదు అనేటటువంటి విధానాన్ని కూడా అమలు చేసినటువంటి వ్యక్తి చరణ్ సింగ్ గారు. అట్లాగే అప్పట్లో గ్రామాల్లో ఉండేటటువంటి పేదవాళ్ళు నివసించేటటువంటి ఇళ్ళు ఉన్నటువంటి స్థలాలు కూడా జమీందారుల కింద ఉండేవి. అటువంటి వాటిని కూడా ఆ జమీందారులతో నిమిత్తం లేకుండా మొత్తం అంతా కూడా మళ్ళీ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకే అవకాశాలు కల్పించినటువంటి విధంగా చేసి భూస్వామ్య వ్యవస్థ అవశేషాలు కూడా లేకుండా చేసిన మనిషి చౌదరి చరణ్ సింగ్ గారు. అందువలనే ఉత్తరప్రదేశ్లో కమ్యూనిస్ట్ పార్టీ బలంగా ఎదగలేకపోవడానికి కారణం చౌదరి చరణ్ సింగ్ గారు పటిష్టంగా అమలు చేసిన భూ సంస్కరణలు, జమీందారీ రద్దు అని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నా.